ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. పెద్దలకు తెచ్చిన వివాహం అయిపోయింది. చాలా చక్కగా వివాహానంతరం జీవితాన్ని గడుపుతున్నారు. కానీ ఉన్నట్టుండి భర్త మనసు మారిపోయింది. భర్త మాత్రం అనుకూలంగా ఉండటం లేదు ఈ మధ్యకాలంలో. మరి ఎందుకని ఆయన అట్లా ఉంటున్నాడు? భర్త అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పేసి చాలామంది నన్ను ప్రశ్న వేస్తున్నారు. నేను జ్యోతిష్యం చెప్తాను కాబట్టి, అమరావతిలో ఉంటాను కాబట్టి, వీళ్ళందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే, దీపావళి రోజు కానీ, గ్రహణం పట్టిన రోజు కానీ, ఏదైనా శుభముహూర్తంలో ప్రతిరోజు క్రమం తప్పకుండా 108 సార్లు స్త్రీకి భర్త అనురాగం లభించి వశమై ఉండటానికి ఈ మంత్రం చేసుకోవాలి. ఏమిటంటే ఆ మంత్రం ఓం సమ్మోహాయ దశమనాయ శం ఓం ఫట్ అనేటువంటిది. ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే భర్త మనస్సు మారి చక్కగా డోర్లింగ్ లింకమాన్ అంటూ చక్కగా వాళ్ళిద్దరూ అన్యోన్య దాంపత్యంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంది. అలాగే భార్య మనసు మారిపోయింది. భర్తను చూస్తే చిరాకు పొద్దుగులు వస్తున్నాడు అని చెప్పేసి లోపల అనుకొని లేనిపోని మాటలతో చిత్రహింస చేసే స్త్రీలు కూడా ఉన్నారు కదండి. ఆ చిత్రహింసలకు గురయ్యే మగవాడు ఏం చేయలేక మౌనం వహించి అంటూ మౌనంగా బయటకు వచ్చేస్తాడు. ఎవరితో చెప్పుకుంటాడు? సంసారం కదా. అలా బాధపడకుండా భార్య మాట వినాలంటే ఏం చేయాలో తెలుసా? చక్కగా వస్తున్నారా అండి? అయ్యో ఇంత ఆలస్యమైంది ఏంటండి, కాఫీ అన్నా తాగారా కనీసం, ఇవాళ ఏం చేయమంటారు? ఇలా అడిగే భార్య ఉంటే ఎంత అదృష్టమో కదా. అయ్యో టైం అయిపోయిందండి, మీ ఆరోగ్యం జాగ్రత్త అని పలకరించేటువంటి భార్య ఉండటం ఎన్ని జన్మల సుకృతమో చూడండి. కాబట్టి అలా పలకడానికి, దంపతుల మధ్య సఖ్యత పెరగడానికి ఆచరించవలసినటువంటి విధి విధానం ఒకటి ఉంది. రాత్రి మీరు పడుకునేటువంటి సమయంలో భార్య తల కింద చిన్న కర్పూరం బిళ్ళ ఉంచండి. కర్పూరం బిళ్ళకి అంత శక్తి ఉంది. కర్పూరం బిళ్ళ కనుక ఆమె తల కింద కనుక పెట్టినట్లయితే, అలాగే భర్త తల కింద సింధూరం, ఆ సింధూరం కనుక పెట్టినట్లయితే ఉదయం నిద్ర లేవగానే భార్యాభర్తలకు ఇరువురు కూడాను చాలా ఆనందంగా ఉంటారు. మంచం మీద కర్పూరం వెలిగించాలి. నిద్ర నుంచి లేచిన తర్వాత మంచం దగ్గరే కర్పూరం వెలిగించాలి. భార్య మంచం మీద సింధూరం అక్కడక్కడ చల్లాలి. ఇట్లా ఒక్కసారి చేస్తే చాలు, ప్రతిరోజు చేయక్కర్లేదు. ఇలా చేస్తే దంపతులు ఇరువురు కూడా అనురాగ దాంపత్యంతో ఉంటారు. అనురాగ దేవత నీవే, ఆమని పులకింత నీవే అంటూ పాటలు పాడుకుంటూ హాయిగా ఆనందంగా జీవితాన్ని గడుపుతారు భార్యాభర్తలు ఇరువురు కూడా. మరి దీన్ని పాటించి ఆనందంతో ఉరుతొలుగుతారు కదూ. సర్వేజన సుఖినో భవంతు.